ప్రతి జాపనీస్ హౌస్లో కామన్గా ఉండేటి అయితే స్లైడింగ్ డోర్స్. మన డోరెమోన్ షిన్చాన్ కార్టూన్లో చూసారు కదా, సేమ్ అలాగే. రైట్ సైడ్లో హాల్ అండ్ కిచెన్ ఉంది. ఇది ఇంకొక రూమ్. ఈ రూమ్లోనే థ్రెడ్మిల్ ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ పార్ట్. రీసెంట్గా నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, ఈ బాక్సెస్. సో దట్ నేను అన్ని నా థింగ్స్ని ఆర్గనైజ్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఈ రూమ్కి కనెక్టింగ్గా వాకింగ్ క్లోజెట్ లాగా ఇచ్చారు. పెద్దగా ఏమో ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. చూపెడతారండి. మా మోస్ట్లీ బట్టలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ కింద మా సూట్ కేసు, ఇంతే మా క్లోజెట్. సో ఇందులోనే అన్ని బట్టలు ఫిట్ అవ్వాలంటే కొంచెం కష్టమే. సో అందుకే మేము ఏం చేస్తామంటే వింటర్ ఉంటే మాత్రం సమ్మర్ క్లోత్స్ అన్నీ దీంట్లో మా సూట్ కేసులో మేము షిఫ్ట్ చేస్తాము. విహాన్కి ఒక సపరేట్గా తీసుకున్నాను ఇలా వార్డ్రోబ్స్. సో దీంట్లో విహాన్వి అరేంజ్ చేశాను అన్నీ. ట్రెడిషనల్ ఇండియన్ వేర్ ఎక్కడ ఉంటాయంటే కుర్తీస్, శారీస్ అన్నీ నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇదే రూమ్లో మేము మా పూజా మందిరం కూడా అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో ఇంకొక రూమ్ ఉంది. ఇది మా బెడ్రూమ్. సో దీంట్లో కూడా ఏసీ కమ్ హీటర్ 2 ఆప్షన్స్. అండ్ పృథ్వీ వర్క్ ప్లేస్ ఇక్కడ ఒక చిన్న విండో ఉంది. ఈవినింగ్ 4:47కి చీకటి అయిపోతుంది, సన్సెట్ అయిపోయింది. సేమ్ ఆ రూమ్లో ఎలా ఇచ్చారో ఈ రూమ్లో కూడా అలాగే ఉంది. బట్ ఇది మేము మొత్తం స్టోరేజ్ లాగా యూజ్ చేస్తాము. ఈ వాల్ అంతా పేపర్, ప్లైవుడ్ మీద పేపర్ స్టిక్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద జాపనీస్ హౌసెస్ వాల్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఈ ఇంటికి మేము కట్టే రెంట్ ఎంత అంటే 80,000 yen విత్ కార్ పార్కింగ్. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 45,000 రూపీస్ మేము ఈ ఇంటికి పే చేస్తున్నాం. ఫాలో ఫర్ మోర్.